నిజామాబాద్ నగరంలోని కిల్లా రోడ్లో జూబ్లీ హోటల్ వద్ద నిర్వహించిన మిలాదున్నబీ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ చూపిన శాంతి, సోదరభావం, మానవతా విలువలు సమాజానికి ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో సోదరభావంతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ, కార్పొరేషన్ చైర్మన్లు, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. कांग्रेस के कायदीन और हम सब मिलकर आपको इस जश्न ईद मिलाद ऐसा मजमा मिलादुल नबी के मौके पर बहुत प्यारा नजर आ रहा है मंजर। मैं इसी मौके पर और तमाम लोगों को और एक बार जश्न ईदुल नबी के इंतजाम किया गया, मैं उनका भी दिल से शुक्रिया अदा करता हूँ। और उसी के साथ हमारे कांग्रेस कायद सीनियर कायद हारून खान साहब और यूथ कांग्रेस मंजूर साहब, उन्होंने यहाँ पर आपके इस्तकबाल के लिए यहाँ पर जो से सजाया गया। हिंदुस्तान कांग्रेस पार्टी की जानिब से यहाँ पर जमा हुए हैं और हम आली जनाब महेश कुमार गौड़ साहब, पीसीसी सदर तेलंगाना, वो एमएलसी। ఇవాళ నిజామాబాద్ పట్టణంలో అత్యంత ఘనంగా జరుగుతున్నటువంటి మిలాదుల్ నబీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొహమ్మద్ ప్రవక్త ఇచ్చిన శాంతి సందేశం కేవలం ముస్లిం సోదరులకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతస్థులకి ఆయన ఇచ్చిన సందేశం, ఆయన ఇచ్చే శాంతి పథం ఇవాళ ప్రజలుతా ఉంది. మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా ఆయన జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈ రాష్ట్రంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి సోదరులందరూ కూడా మత సామరస్యంతో, సోదర భావంతో ముందుకు పోవాలని ఈ దేశంలో అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని మతాల వారికి సమన్యాయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఎల్లప్పుడూ ఉంటుందని, ముఖ్యంగా పేద ప్రజానికానికి ఆదుకునే విధంగా మొహమ్మద్ ప్రవక్త ఇచ్చినటువంటి ఆనాడు ఇచ్చినటువంటి సందేశాన్ని పరిపూర్ణంగా పాటిస్తూ ముందుకు పోవాలని ముస్లిం, హిందూ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది.